శశాంక్ పసుపులేటి నా పేరు. నేను హ్యూమన్ రైట్స్ సేవా సంరక్షణ సమితి మీడియా కన్వీనర్ స్టేట్. అట్ ది సేమ్ టైమ్ యాజ్ అ ఎక్స్ జర్నలిస్ట్. నేను ఈరోజు అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడి మీద గత రాత్రి 1.5 డే 24 hours జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఈ ఇన్సిడెంట్లో చీరాల ఇజ్రాయల్ యాదవ్ అనే వ్యక్తి సంగారెడ్డిలోని సద్దుల గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అతని చర్చికి వెళ్ళి అక్కడ బయటకి వస్తూ ఉన్నప్పుడు ఆకతాయిలు ఆయన మీద దాడి చేయడానికి జరిగింది. ఆ దాడిలో ఒక 55 ఏళ్ళున్న వ్యక్తి పైన కూడా దాడి చేశారు. ఆ దాడి చేసిన క్రమంలో చేస్తున్నప్పుడు 100కి అతను ఫోన్ నెంబర్ డయల్ చేసి ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు బ్లూ కార్డ్ నుంచి వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2 వ్యక్తులు వచ్చారు. అక్కడ ఒక పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో అక్కడి నుంచి ఉన్న వాళ్ళతో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిపోకపోతే ఇంకో 2 ఎస్ఐలు మళ్ళీ ఇంకా ప్యాట్రోలింగ్తో వచ్చి అక్కడ వాళ్ళతో జరుగుతున్న సమయంలోనే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక అడ్వకేట్ 100కి నేను డైల్ చేసి పెట్టిన, నా కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్పి వాళ్ళతో ఇంట్రడక్షన్ తీసుకున్న సమయంలో చేస్తున్నప్పుడే వాళ్ళ ముందే ఆ ఆకతాయిలు వచ్చి అడ్వకేట్ పైన చేసుకున్నప్పుడు ఆ క్రమంలో డైరెక్ట్ అడ్వకేట్ని అన్నారు, అయ్యా మీ ముంగటిని నన్ను ఈ విధంగా వాళ్ళు దాడి చేస్తున్నారు పెడుతున్నారు, ఇదేమన్నా సమంజసంగా ఉందా అని చెప్పి అడిగినప్పుడు ఆ ఆకతాయిలను చెదరగొట్టి అక్కడి నుంచి ఆ ఆకతాయిలను చెదరగొట్టిన క్షణంలో అక్కడికి జరిగిపోయిన తర్వాత నువ్వు అడ్వకేట్ అంటావా, అడ్వకేటేనా నువ్వు అని చెప్పి మాట్లాడి దురుసుగా మాట్లాడి అతని 2 ఎస్ఐలు మళ్ళీ ఒక కానిస్టేబుల్ పట్టుకొని అతను లాక్కొని వెళ్ళి ఒక ప్యాట్రోల్లో ఒక ఖైదీని బంధించినట్టు ఒక టెర్రరిస్ట్ని తీసుకొని వెళ్ళిపోయినట్టు లాగి కొడితే ఆ కారు లోపల పడ్డ తర్వాత అతని షర్టు జినిగిపోయింది. ఇది తీసుకుపోయిన తర్వాత పిఎస్కి తీసుకొని వెళ్ళి నువ్వు అడ్వకేట్ అయితే ఏంటి, ఎవరికైతే ఏంటి, లా అనేది మేము తయారు చేసినాం, మేము పెట్టినాం. కొత్తగా జాయిన్ అయిన ఒక నూతనంగా ఒక జనరేషన్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. అట్లాంటి కొత్త స్థాయిలోకి వచ్చిన 2 ఎస్ఐలు విచక్షణరహితంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినాక కూడా నువ్వు ఒక అడ్వకేట్ అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, ఇది నా పోలీస్ స్టేషన్, నా పరిధిలో నేను ఏం చేయాలని నాకు తెలుసు, ఆ విధంగా నేను చేస్తానని చెప్పి అతను పట్టుకున్న బైబిల్ కూడా దానిలో నుంచి కింద పడిపోయి ఉన్నాడు. లాగి నూకి కొడితే అక్కడికి కూడా పడిపోయి ఉన్నాడు. దీని మీద రాత్రి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు 2 అడ్వకేట్లతో అది 2 పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఎస్ఐ మాట్లాడే విధానం కూడా చాలా దురుసుగా ఉంది. అనంతరం తెల్లారి యావత్ తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు ఉన్న అడ్వకేట్లకు సమాచారం జరిగింది. అడ్వకేట్లతో వెళ్ళి దాదాపు ఒక 50 మంది ఈ అడ్వకేట్లతోని పోయి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడున్న సిఏ గారు సానుకూలంగా స్పందించి అతను అయినంత వరకు వాళ్ళనందరినీ కూడా తీసుకొని వచ్చినారు. ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు బైండ్ ఓవర్ చేస్తాం, కేసులు ఫైల్ చేస్తామని చెప్పినారు. హర్షణీయమైంది. కానీ ఇలాంటి పోలీస్ వ్యవస్థ యావత్ తెలంగాణ భారతదేశంలో కూడా ఉండదు. ఇలాంటి వ్యవస్థను ఏదైతే నడిపించుకొని ముంగడు పోతుందో వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇది కింది స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో సాధ్యమయ్యే పని కాదని చెప్పి డీసీపీ గారు పిలిచినా కూడా మేము అగ్రీ చేయకుండా మేము డైరెక్ట్ ఎస్పీ గారి సమక్షంలో పంకజ్ పరితోష్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ మెమరాండం రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన హామీ మేరకు ఆయన పర్సనల్గా తీసుకొని మేము ఈ కేసుని పర్సనల్గా తీసుకొని కంప్లీట్ చేసి ఆగతాయిల మీద కేసు కట్టిస్తాం, మళ్ళీ అడ్వకేట్కి జరగాల్సిన న్యాయం చేస్తాం. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి దాడులు జరగడం అనేది సిగ్గుచేటు. అది పోలీస్ వ్యవస్థలోనే ఇంత పెద్ద లోపం జరుగుతుందని చెప్పేసి ఇంకా సామాన్యులకు ఎక్కడికి దారి తీస్తుందని చెప్పేసి తెలియకుంటున్నాక అందుకనే పెద్ద స్థాయిలో ఎస్పీ స్థాయిలో కలెక్టర్ గారు కానీ ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీద అవేర్నెస్ని తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ డైరెక్ట్ విక్టిమ్ ఎవరైతే ఇజ్రాయల్ యాదవ్ ఉన్నారో వాళ్ళతోనే మీరు మాటల్లో వినండి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా అతను సఫర్ అయ్యాడు అని చెప్పేసి. నా పేరు చీరాల ఇజ్రాయల్. నేను హైకోర్టు న్యాయవాదిగా ప్రస్తుతం హైకోర్టు నందు నాకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.
అసలు జరిగిన సంఘటన విషయము ఒకసారి సంఘటన విషయంలోకి వెళ్తే అన్నారం అనే గ్రామంలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికని మేము వెళ్తే మా కుటుంబంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒక ఘర్షణ అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ హాజరైనటువంటి అందరి వ్యక్తుల మీద ప్రభావం చూపి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో ఒక బాధ్యత గల న్యాయవాదిగా మనము ఆ యొక్క అల్లరిని నియంత్రించడానికి ఒక బాధ్యత తీసుకొని ముందుకొచ్చి దాని విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడే క్రమంలో ఎవరైతే ఆకతాయిలు వాళ్ళు మద్యం సేవించి దాదాపుగా అన్నారం గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి మీటింగ్ హాజరైన వారి మీద దాడికి ప్రయత్నం చేసి సతీష్ అనే వ్యక్తిని ఆ మీటింగ్ అటెండ్ అయినటువంటి మీటింగ్ విషయానికి వస్తే అన్నారం అనే గ్రామంలో ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఒక చర్చిలో ఆ చర్చి యొక్క ప్రాంగణంలో నిర్వహించబడుతున్నటువంటి చర్చ్ మీటింగు 4 రోజులు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది దాదాపు ఒక 47 సంవత్సరాలుగా అక్కడ ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ మీటింగుకు ప్రతి సంవత్సరం మేము అక్కడ హాజరయ్యి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తిరిగి రావడం జరుగుతుంది. దాని క్రమంలోనే మేము మొన్న గురువారం రోజు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నైటు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో క్లియర్గా మనము అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి సమీక్షించినట్లయితే అక్కడ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ హాజరైన వారి మీద వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా సతీష్ అనే వ్యక్తిని కావాల్చుకొని ఒక 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఒక యవ్వన యూత్ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఆయన మీద దాడి ప్రత్యక్షంగా ఆయన చెంప మీద కొట్టినప్పుడు ఆయన ఆ కన్నుకు గిట్ల దాకి ఆ స్పెట్స్ కూడా ఇరిగిపోయి కింద పడడం జరిగింది. దానికి సంబంధించిన ఆ గొడవ ఒక పెద్ద ఆ మీటింగ్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక 150-200 మంది హాజరైనటువంటి ఆ మీటింగుకు ఈ గ్రామస్తులు ఆ గొడవ నేపథ్యంలో గ్రామస్తులు అందరినీ పిలవడం, ఇక్కడ ఈ 150-200 మంది ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చాలా అమానుషంగా స్త్రీలను కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సతీష్ అనే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడమే కాకుండా అక్కడ ఒక అప్రశాంత వాతావరణాన్ని కల్పించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడ్డ నేపథ్యంలో నేను నా బాధ్యత గల ఒక పౌరునిగా, ఒక న్యాయవాదిగా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అటువంటి అసాంఘిక శక్తిని, వాళ్ళు ఎవరైతే అసాంఘిక శక్తులుగా అక్కడ ప్రేరేపిస్తున్నారో గొడవలకు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి నేను ముందుకు డయల్ చేస్తే పోలీసు వారు వాళ్ళు బ్లూ కార్డ్ తోటి ఒక ముగ్గురు వచ్చేసి వాళ్ళని నియంత్రించే క్రమంలో ఒక 15 నుంచి 20 నిమిషాల వ్యవధి వాళ్ళు ఎంత నియంత్రించినా కూడా వాళ్ళ చేతిలో కనీసం ఒక వ్యక్తి కూడా వినలేని పరిస్థితి. అది వీడియో రూపకంగా కూడా ఆధారాలు చాలామంది చిత్రీకరించినటువంటి అవి మీకు మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాని విషయాన్ని గమనించినట్లయితే ఆ యొక్క క్లియర్గా వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళు దుస్తులు ఇప్పి గేట్ వేసి వాళ్ళు ఆ గొడవకు ప్రేరేపించకుండా గేట్ వేసిన క్రమంలో గేట్ ఎక్కి మీరు గేట్లు తీయరని చెప్పి అసభ్యకరమైన పదజాలంతో స్త్రీలను కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడి వాళ్ళని తిట్టే క్రమంలో అది హైవే కానుకున్నటువంటి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి ఒక చర్చి, అక్కడి నుంచి వచ్చే వాహనాలు ఒక్క వ్యక్తి కొంచెం అటు ఇటు పడ్డా కూడా వ్యక్తి మీదకి వెళ్ళి వాహనాలు వేయే పరిస్థితి. అక్కడ సైడున నిలబడి వాళ్ళని నియంత్రించుకుంటూ మనకు తెలిసిన 2-3 అక్కడ గైడ్ చేసి పోలీసు వచ్చే వరకు వాళ్ళని కంట్రోల్ చేసి అక్కడ దాకా ఒక నియంత్రించే నేను ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ ఎస్ఐలు కూడా అప్పటికి 2 ఎస్ఐలు అక్కడికి చేరుకోలేదు. మళ్ళీ తిరిగి కాల్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గొడవ నియంత్రించే దాని భాగంగా ఒక 2 వ్యక్తులు మీరు పోలీసు వారు వచ్చినా కూడా సహకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతారని చెప్పి అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లా మీటింగ్ అయింది, భోజనం అయిపోయింది,
10:30కు మీటింగ్ ముగిసింది. తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి ఒక వెహికల్ అక్కడ కొని తినే ఆ టైంలో బయటికి వెళ్ళి గ్రామస్తులు వచ్చి ఐస్ క్రీమ్ కొనడానికి వస్తారు. ఈ ఐస్ క్రీమ్ బండి ఏదైతే ఉందో చర్చికి సంబంధించిన సతీష్ అనే వ్యక్తి వాళ్ళకి ఆఫర్ చేయడానికి ప్రత్యేకంగా పిలిపించుకుంటాడు. ఆ బండి దగ్గరికి గ్రామస్తులు వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఇది మేము సపరేట్గా తెచ్చుకున్నాము, చాలామంది ఉన్నారు కాబట్టి అది కొంచెం షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది, మీకు ఏమైనా ఉంటే తర్వాత మీరు తీసుకోండి అని ఈయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ అవతల వ్యక్తులు నువ్వేమని రాబోయే చెప్పనీకి, మేము కొనుక్కుంటాము, నువ్వు ఏ ఊరికిలో వచ్చి ఈడ మీటింగ్ పెట్టుకొని మా మీదనే దౌర్జన్యం ఏంది అని చెప్పి వీళ్ళు దాడికి ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆయన మీద కొడతారు. కొట్టగానే దానికి సంబంధించినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఈ గొడవ ఉందో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి సీన్ స్టార్ట్ కాగానే నేను అక్కడ ఆ గొడవ అయ్యే ప్రాంతాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. 100కు డయల్ చేయగానే ఒక 15 నుంచి 20 నిమిషాల సమయంలో వాళ్ళు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు కూడా వాళ్ళ నియంత్రణలో అక్కడ పరిస్థితులు రావు. ఇది ఇంతవరకు మీరు పోలీసులు వచ్చినా కూడా వినలేనటువంటి పరిస్థితి ఉంటే మరి పోలీసులు వచ్చిన దానికి అర్థమేముందాడా? ఇది వీళ్ళతో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి మళ్ళీ నేను ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ కాల్ చేయడం జరుగుతుంది. 5 సార్లు ఫోన్ లేపడు. అయితే దానికి సంబంధించినటువంటి అది ప్రాపర్ నెంబర్కి డయల్ చేసినామా లేదా అనేది మేము మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఎంబడే మళ్ళీ కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఎంబడే మళ్ళీ ఎస్ఐ వాళ్ళు వస్తారు, ఇద్దరు వాళ్ళు వచ్చి మళ్ళీ ఫాలోఅప్ చేసి అక్కడికి వచ్చి నియంత్రించే పనిలో భాగంగా ఆ కానిస్టేబుల్ ముగ్గురు, ఒక ఇద్దరు కానిస్టేబుల్, 2 ఎస్ఐలు వాళ్ళందరినీ నియంత్రించే క్రమంలో ఒక 2 కావాలనే దాడికి ప్రయత్నం చేస్తుంటే మీరు గొడవ పడవద్దు, చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు, మీరు గేట్ ఎక్కి మరీ నువ్వు దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తారు, మీరు తాగున్నారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, వద్దు గొడవ అని చెప్పి క్రమంలో నేను ఏదైతే చెప్పే మాట ఉందో నువ్వేమనిరా బయట చెప్తాను కానీ మాట ఒక వ్యక్తి నుంచి వస్తుంది. రాగానే నేను ఇది కాదు మాట్లాడాల్సిన పద్ధతి, ఏదైనా ఉంటే మీరు కూర్చొని ఎక్కడ సమస్య వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరిద్దాం, ఎవరైనా చేయనది తప్పే, కానీ ఇప్పుడు మనం ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు, పోలీసులు వచ్చారు కాబట్టి సహకరించండి అని చెప్పి నేను చెప్పే క్రమంలో నువ్వేమని రాయడే చెప్తాను కానీ చెప్పి డైరెక్ట్ నా మీద దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళు దాడి చేసిన క్రమంలో ఎంబడే పోలీసుల సమక్షంలోనే నా మీద దాడి జరిగితే దాన్ని నియంత్రించే బాధ్యత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేదానికి నేను ప్రయత్నం చేసి వాళ్ళని కొంచెం సమన్వయపరచడానికి ప్రయత్నం చేస్తే నాకు పోలీసుల సమక్షంలోనే రక్షణ దొరకకపోతే ఒక కంప్లైంట్ చేస్తే దాని విషయంలో మీరు కొంచెం తొందరగా స్పందించుంటే బాగుండేది అనే విషయంలో నేను ఎస్ఐ గారితో సంభాషణ జరిపే క్రమంలో అసలు నువ్వేమని వీడ మాట్లాడుతందుకు అంటే నేను ఇక్కడ అడ్వకేటు, నేను జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేనే 100కి డయల్ చేసి కంప్లైంట్ చేసిన కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దీని విషయంలో మీరు చర్య తీసుకోండి, దీని విషయంలో మీరు చర్య తీసుకోవాలని చెప్పి నేను మీ దగ్గర చెప్పడానికి వచ్చిన. కానీ మీరు తొందరగా వచ్చింటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు ఒకవేళ తొందరగా వచ్చింటే వీళ్ళు నా మీద చేయి చేసుకునే అవకాశం దొరకకపోతుండే. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత కూడా మీరు సామాన్య ప్రజలకు ఇంకా న్యాయం ఏడ జరుగుతుంది అనేది ఈ సంఘటన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మీరు ఇంత లేటుగా వచ్చి దీనికి అంతా కారణం మీరు తొందరగా వస్తే ఇటువంటి పరిస్థితి జరగకపోతుంది. మీరు రాకముందు 2 కానిస్టేబుల్ వచ్చినా కూడా వాళ్ళు సమన్వయపరచలేకపోయారు అనే విషయం వాళ్ళకి చెప్పే క్రమంలో అసలు నువ్వేమనివిరా బయట అంటే నేను అడ్వకేట్ సార్, నేను కంప్లైంట్ ఇచ్చింది నేనే, మీరు దీని విషయంలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా. ఎందుకంటే బాధ్యతగా నేను ముందుండి అంత గొడవ జరుగుతుంటే నేను ఖాళీ ఉండలేను కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేనంటే ఫస్ట్ నీ లోపటేర్రా అని చెప్పి నన్ను తీసుకొని పోయే క్రమంలో నా షర్టు చింపుతారు, నా బటన్స్ అన్ని ఊడిపోయేటువంటి పరిస్థితిలో ఎస్ఐ ఆయన నాకు ఏ ఎస్ఐ అయితే నా మీద చెయ్యేసి నన్ను డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాడో ఆయన పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. అసలు ఫస్ట్ నీ లోపటేర్రా అని చెప్పి అనే పరిస్థితిలోకి వచ్చేసరికి హనుమంత్ అనే ఎస్ఐ చెప్తాడు, లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఐ అనే ఆ ఎస్ఐ గారు నన్ను తీసుకొని ఆ పెట్రోలింగ్ కారులో నూకేస్తాడు. ఆ క్రమంలో నేను ఇంటికి వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితి, ఇది ఇది కొనసాగే పరిస్థితే ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిలో నేను నా కుటుంబంతో పిల్లలతో పోయి నా బైబిల్తో ఉన్నటువంటి బ్యాగ్ పట్టుకొని పోయే క్రమంలో నూకితే
నేను కారులో మొత్తం ఆ బ్యాగ్ అక్కడ బయట పడుతుంది, నేను కారు లోపల ఇట్లా నా నడుముకు దెబ్బ తాకేటువంటి విధంగా ఫోర్స్ తోటి వాళ్ళు నూకేస్తారు. ఎంబడే ఎస్ఐ కానిస్టేబుల్ అని వస్తారు, పెట్రోలింగ్ వెహికల్లో ఇన్నోవాలో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతారు పిఎస్కి. ఈ వెళ్ళిపోయే క్రమంలో ఇప్పుడు చెప్పురా నీ సంగతి ఏందని డోర్ వేసినాక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఇప్పుడు చెప్పురా నీ సంగతి, నువ్వు ఏం అడ్వకేట్వరా, నువ్వు ఎవరినివరా, ఎవరిని బెదిరిస్తున్నావురా, నువ్వు అడ్వకేట్ అయితే ఏందిరా భయ్, నువ్వు ఏం కథలు దింగుతున్నారాను అని ఇట్లా అసభ్యకరమైనటువంటి ఒక పదజాలంతో ఒక న్యాయవాదిని అక్కడ జరుగుతున్న దాని మీద బాధ్యతగా వ్యవహరించడం సమాజంలో ఇప్పుడు న్యాయవాది చేస్తున్నటువంటి తప్ప. దీని విషయంలో ఎంబడి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోయి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయరా ఇంకంటారు. నేను సైలెంట్గా ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి వెహికల్లో నేను ఏమనలేనటువంటి పరిస్థితి, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోయేసరికి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ, ఆ వ్యక్తిని లేచి ఒక కిక్కిచ్చి తంతే అట్లా ఒక 5 సార్లు ఆ వ్యక్తిని తన్నట్టుగా అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ చేస్తే ఆ ఎస్ఐ వాళ్ళతో వ్యవహరించినటువంటి విధానము క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. నాకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు పోగానే. ఆ పరిస్థితి, ఆ ఎస్ఐ చేసినటువంటి పరిస్థితి, నేను కంప్లైంట్ దేని మీద చేసినా, ఎవరు కంప్లైంట్ చేసారు, అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఎవరు తాగి ఎవరు గొడవ చేస్తారు, మీరు ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ప్రివెంట్ చేయాలి. ఘటన జరిగిన సమయంలో వాళ్ళు డ్రెస్ తోటి యూనిఫామ్ తోటి ఉన్నారా లేకపోతే ఫార్మల్లో ఉన్నారు? ఈ విషయంలో ఆ సంఘటనకు లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఎస్ఐ గారు సివిల్లో ఉన్నారు, ఆయన యూనిఫామ్లో లేరు. అసలు ఫస్ట్ ఆయన ఎస్ఐ అనే విషయం కూడా మాకు అర్థమవుతందుకు కొంచెం సమయం పట్టింది. కానిస్టేబుల్ గారు వాళ్ళు ఇద్దరు వాళ్ళతో మాట్లాడే క్రమంలో సార్ ఇది సార్ అది సార్ అని వాళ్ళు చెప్పే క్రమంలో ఈయననే ఎస్ఐ ఉంటున్నట్టుండని చెప్పి నేను ఆలోచన చేసి ఆయనకు చెప్పే క్రమంలో ఆయన చాలా రూడ్ బిహేవియర్ అడ్వకేట్ తోటి చేసినట్టుగా మేము చాలా దీని విషయంలో మనస్తాపం చెంది, నేను ఒక న్యాయవాదికి ఎటువంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఎవరన్నా కళ్ళ ముంగట రేపు అంటే పోలీసులు వచ్చే వరకు వాళ్ళు రేపేమైనా చంపే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు మారణహోమం జరిగే వరకు కూడా పోలీసులు వచ్చి రక్షించేటువంటి పరిస్థితి వ్యవస్థ లేదు. మరి అటువంటిప్పుడు పోలీసులు ఉండి సమాజంలో ఏం భద్రత ఉన్నట్టు, దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా పర్యవేక్షిస్తున్నట్టు, ఇలా సామాన్య ప్రజలకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఒక అడ్వకేట్కే న్యాయం జరగనప్పుడు మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి కోణంలో అన్యాయమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి విధంగా పోలీసు వ్యవస్థ తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నది అనడానికి మొన్న సుబ్బారావు గారి విషయంలో జరిగినటువంటి బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఏదైతే పంజాగుట్ట పిఎస్లో జరిగిందో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురో అదే విధమైనటువంటి పరిస్థితిలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ నా మీద కూడా చేసి నా మీద దాడికి పాల్పడి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఎస్ఐ గారు నా మీద దుర్భాషలాడి ఈ విధమైనటువంటి చర్యలు నా మీద చేయడము ఎంతవరకు ఇది న్యాయపరమైన విషయము, వాళ్ళు పోలీసులు వ్యవహరించినటువంటి విషయము, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు, రాజ్యాంగం ఇక్కడ పోతుంది, న్యాయ వ్యవస్థ ఎక్కడ పోతుంది అంటే పోలీసులు మేము క్రియేట్ చేస్తాం రూల్స్ మీరు ఫాలో కావాలి, మీరు ఏం చేసేది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి లేడీసు ఆయన ఎందుకు తీసుకుపోయారు, ఆయన అడ్వకేట్ ఆయన ఏం తప్పు మాట్లాడింది అని తీసుకుపోతే లా చేసేది మేము, వాళ్ళు ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళు అని చెప్పి రివర్స్ కౌంటర్లో మాట్లాడతారు. ఇది పోలీస్ పరిస్థితి తెలంగాణలో. టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరిగిందన్న, అంటే సిఐ వరకు వెళ్ళిందా, సిఐ ఏమన్నాడు? బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరగగానే నేను అక్కడ ఎవ్వరూ లేరు, ఒక ఎస్ఐ ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఒక 2 కానిస్టేబుల్ ఉన్నారు, అక్కడ ఎవ్వరూ లేరు. దానికి ప్రూఫ్ మనకు సీసీటీవీ ఫుటేజే ఉంది, ఎందుకంటే నా ఎంబడి ఎవరు రానియలేదు, నన్ను ఒంటరిగా తీసుకొచ్చారు కాబట్టి కారులో. ఇప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లయితే దాంట్లో మనము నిజానిజాలు బయటపడతాయి. దీని విషయంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమై విచ్చలవిడిగా అసలు చట్టానికి వ్యతిరేకంగా ఒక న్యాయవాది అనేది కూడా చూడకుండా, న్యాయవాదిని సపరేటంగా చూడమని కూడా మేము అడగడం లేదు, కామన్ ఒక సామాన్య పబ్లిక్ను మిమ్మల్ని ఇబ్బందికరంగా మేము ఏమైనా చేసి ఉంటే మేము మీకు కోఆపరేట్ చేస్తాం, మేము పోలీస్ స్టేషన్కి వస్తాం కదా, నన్ను తీసుకుపోయి మీరు డ్రాగ్ చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది, మేము దానికి చట్టానికి గౌరవిస్తాం, చట్టానికి గౌరవించి మీకు సహకరిస్తాం కదా మేము రావడానికి. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది దీని 100కు 100% ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విషయంలో మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతుంది అనేదానికి ప్రతి నెలలో మనం డేటా తీసుకున్నట్టయితే ప్రతి నెలలో ఏదో ఒక ఇటువంటి సంఘటన రిపోర్ట్ అయినట్టుగా మీడియా మిత్రులందరికీ
ఇది తెలిసిన విషయమే. ఏదో ఒక మనకు సోషల్ మీడియాలో కావచ్చు, డిఫరెంట్ మీడియా ఛానల్లో కావచ్చు, మనము అవి బహిర్గతం అయితేనే ఉన్నాయి. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఫ్రెండ్లీ పోలీసింగ్, నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారు కూడా మంచి ఆలోచనలతోటి, గవర్నమెంట్ కూడా మంచి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో గవర్నమెంట్ సరైన విధంగా నడపాలనే ఉద్దేశంతో కొత్త డీజీపీ గారి యొక్క ఆలోచనలు, వాళ్ళ రివ్యూ మీటింగ్ విషయాలు చదివిన తర్వాత మార్పు వస్తుందనే విషయం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము న్యాయవాదులంగా. కానీ స్టేషన్లకు వెళ్ళేసరికి ఒక ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు ఎస్ఐ దగ్గర నుండి అసలు వాళ్ళ యొక్క బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తన విషయంలో మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే సాధారణ ఒక ఎస్ఐ వస్తారు కదా, ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఇద్దరు ఎస్ఐ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆడ విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు 150 నుంచి ఒక 200 మంది పబ్లిక్ ఉన్నటువంటి ప్రదేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు గ్రామస్తులు తాగి ఉన్న పరిస్థితిలో వాళ్ళు విచ్చలవిడిగా బీభత్సమైనటువంటి ఆ గేట్లు ఎక్కి మేము కొడతాము అనేటువంటి ఒక వైరుధ్యమైనటువంటి పౌరుషంగా మొత్తం వాళ్ళు ఇక విజృంభించి దాడి చేస్తామనేటువంటి పరిస్థితి కనబడ్డప్పుడు మనకు 2-3 కానిస్టేబుల్ చనిపోయే పరిస్థితి లేదనేది వాళ్ళకు ఇండైరెక్ట్గా వాళ్ళే ఫోన్ చేసిరా, మేము సెకండ్ టైము 100కి ఫోన్ చేసినప్పుడు మరి వాళ్ళు వచ్చిర్రా అనేది మరి వాళ్ళకే తెలియాలా. కానీ అక్కడ వాళ్ళిద్దరు కూడా రావడానికి ఆడ ఆస్కారం అయితే ఉన్నట్టుగానే కనిపించింది నాకు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీసు వ్యవస్థ కూడా. మీ ఒక్కరిని అరెస్ట్ చేసిరా లేకపోతే గొడవ చేసినటువంటి వాళ్ళని కూడా? గొడవ చేసిన ఆయన వ్యక్తి వీరు, తాగి కొట్టిన ఆయన వీరు, నా మీద చేసుకున్న ఆయన వీరు. ఆడ ఒక గ్రామస్తులు ఒక 15-20 నుంచి 25 మంది దాకా దాదాపుగా సుమారుగా గొడవ పెట్టి తాగుదామని కావాల్చుకొని దాని మీద దాడి చేద్దామని ఆలోచనలో ఉన్న వీళ్ళందరినీ వదిలేసి కంప్లైంట్ చేసినటువంటి ఒక న్యాయవాదిని, అది కూడా విచక్షణ రహితంగా ఒక సామాన్యుణ్ణి ట్రీట్ చేసిన విధానం కూడా లేకుండా, న్యాయవాదం తెలిసి నేను న్యాయవాదిని చెప్పినా కూడా షెట్టు చింపి నా మీద దాడి చేసి, నేను చెప్తున్నా కూడా సార్ మీకు కోఆపరేట్ చేస్తా, నేను మీకు ఏదైనా విషయం కావాలంటే విచారణకు సహకరిస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, జరిగిన సంఘటన వివరాలు నేను చెప్తా అనే విషయానికి నేను చెప్తుంటే కూడా వినకుండా ఇన్నోవా డోర్ తీసి నూకుతుంటే నాకు అది ఆ డోర్ వేసే దగ్గర అది దాకి నేను అట్లనే కింద పడిపోయినా లోపల. వాళ్ళు ఎంబడే పక్కకు వచ్చి నేను మధ్యలో కూర్చోబెట్టి తీసుకొని పోతున్నారు, ఇన్నోవా స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు ఇవ్వనివైతే నాకేంద్రా భయ్, నువ్వు శోధించా అసలు ఇక వాళ్ళ మాటలకు లెక్కలేదు. ఈ ఏం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇదా తెలంగాణలో? ఎవరు నమ్మాలా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలా మనం? సమాజం ఏ విధంగా? రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు సామాన్యులకు నమ్మకం కలగాలని చెప్తా ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే సామాన్యులు నమ్ముతారా పోలీసులను? ఇప్పుడు సామాన్యులు పోలీసులను నమ్ముతారా అనేది పక్కకు పెడితే అసలు ఈ పోలీసు వ్యవస్థల వాళ్ళ కనీసము వాళ్ళ సహ ఉద్యోగులు కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేసే విధంగా పోలీస్ వ్యవస్థ లేదు. ఇక సామాన్యులకు నా ముంగట ఉన్న ఒక 150 మంది ఉన్నారు అక్కడ. ఒక న్యాయవాదికే ఈ విధంగా జరిగితే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న అని చెప్పి మళ్ళీ నేను తిరిగి వచ్చిన క్రమంలో నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు నా దగ్గర. మీరు దాన్ని నియంత్రించే పరిస్థితిలో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తాగిన వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి కొట్టిన వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి. సతీష్ అనే వ్యక్తిని ఆయన కొడతాడు, సాయి అనే వ్యక్తి. ఆయన కొట్టినాక ఆ స్పెట్స్ కూడా ఇరిగిపోతాయి. ఆయనను మీరు బైండ్ ఓవర్ చేయకుండా, ఆయనను తీసుకోకుండా, మీ కస్టడీలోకి తీసుకోకుండా న్యాయవాదిని ఎట్లా తీసుకోతారు? అంటే కంప్లైంట్ చేయొద్దు ఇడ. అంటే వాళ్ళు ఏది చేయాలని కూడా అదే చేస్తారు ఇడ. సత్యాసత్యాలతో అవసరం లేదు ఇడ తెలంగాణ పోలీసులకు. అంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు. అంటే వాళ్ళు ఏది చెప్తే అదే కావాలి. ఇక్కడ న్యాయవాదం తెలిసినా కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, డైరెక్ట్గా దాడులు చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు న్యాయవాదం తెలిసినా కూడా మరి నెక్స్ట్ న్యాయవాదుల ఏం చేయబోతుంది? కార్యాచరణ ఏంటి? మరి ఎన్నో మేము న్యాయవాదు తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులుగా ఎంతటి ప్రభుత్వమైనా చట్టానికి ఎవ్వరు కూడా అతిథులు కాదు. అది మనము క్రిందట జరిగిన ఎన్నో సంఘటనలు మనకు అవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదనేది ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో జరుగుతున్నాయి. మేము తెలంగాణ న్యాయవాదులుగా మేము అసోసియేషన్ తరపున తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ బార్స్ అసోసియేషన్ నుంచి మాకు వచ్చినటువంటి ఈ విషయంలో వచ్చినటువంటి మా సహకారం, మా దగ్గర ఉన్నటువంటి
ఇన్ఫర్మేషన్ ప్రకారం భవిష్యత్తులో ఇటువంటి కార్యాచరణ, ఇటువంటి పరిస్థితి కనుక పునరావృతం అవుతే తెలంగాణలో మనం ఊహించని పరిస్థితులు రాబోతాయి. రేపు ఉగ్రవాదులలాగా తయారయ్యే పరిస్థితి, పోలీసులు ఉగ్రవాదులే తయారయ్యే పరిస్థితి, అసలు ఇక్కడ శాంతి భద్రతలకు ఏమాత్రం చోటు లేకుండా ఉండే పరిస్థితి. దీనివల్ల తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఒక నమ్మకం విషయంలో కావచ్చు, తెలంగాణలో అనేకమైనటువంటి మనము ఊహించని పరిణామాలకు గవర్నమే పునాది వేసినట్టుగా భావించాల్సి వస్తుంది. దీన్ని తీవ్రతరం చేసి మాకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిత్రుడు మాకు చెప్పిన ఇంతకుముందు తెలియజేసిన విధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎస్పీ గారు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళకు చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ యాక్షన్స్, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడమేతో పాటు వాళ్ళ మీద అవసరమైతే మెమోలుగా దాన్ని ఏ విధంగా తీసుకుంటారో అనే విషయంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమైనా చర్యలు లేకున్నా కూడా మాకు కోర్ట్స్ ఉన్నాయి. వివిధ దశలుగా మేము కోర్ట్స్లకు వెళ్ళి న్యాయం పొందే దిశగా మేము దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక సామాన్యుని పట్ల మేము వ్యవహరించాల్సినటువంటి ఒక న్యాయవాదులము మాకే సమస్య వచ్చినప్పుడు మేము ఎందుకు దీన్ని అంత సులువుగా తీసుకునే ప్రయత్నం లేదని ఈ విషయంలో మేము కళాఖండిగా ప్రభుత్వానికి, తెలంగాణ న్యాయవాదుల పక్షాన వాళ్ళ తరపున మేమందరం కూడా సమిష్టిగా ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విషయంగా మేము అందరి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు సాయి ఉన్నాడు కదా, ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లడం పక్కన పెట్టి ఒక న్యాయవాది ప్రశ్నించినటువంటి న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, ఆయన మీద దాడి చేయడం అంటే ఇక్కడ సాయికి పోలీసులకు ఏమన్నా అంతర్గతంగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా అనుకోవచ్చు? లేదన్న, బేసికల్గా ఏదన్నా కూడా పోలీస్ వ్యవస్థ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మాస్ గ్యాదరింగ్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఎట్లా చెదరగొట్టాలో అట్లా చెదరగొట్టి చేసి పెట్టి వాళ్ళ క్రమంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొందరు ఏదైతే ఆలోచనపూరితంగా కూడా పోలీస్ వ్యవస్థ ఉన్నది, మొత్తం పోలీస్ వ్యవస్థ కొలాబ్స్డో లేకపోతే కంప్లీట్గా బయాస్డో అనే వ్యవస్థకి ఇటు ఉంటే ఈరోజు నువ్వు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోతుంది. ఏదైతే ఇన్మెచ్యూర్డ్గా ఉన్న కింది స్థాయిలో ఉన్న పోలీస్ వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న జరిగిన ఒక సంఘటననే ఇది. దో వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అయినా ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎవరైనా కానీ ఈ పట్ల వివరించడం పూర్తిగా తప్పు. అది అడ్వకేట్లే అని కాదు, మన జర్నలిస్టుల మీదనైనా కాదు, ఎవరి మీద దాడి చేసినా కూడా సామాన్యునికి రక్షణ కల్పించడం అనేది పోలీస్ వ్యవస్థలో బాధ్యత. తండ్రి పాత్ర తీసుకున్నది వ్యవస్థలో మాత్రం పోలీస్ వ్యవస్థ మాత్రమే. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా, ఏ అడ్వకేట్కి జరిగినా, జడ్జికి జరిగినా, జర్నలిస్టులకు జరిగినా కూడా తండ్రి పాత్ర లేకపోయి మాకు ఇది ప్రాబ్లం జరుగుతుందని చెప్పి ఉన్నప్పుడు చెప్పి నా వ్యవస్థ, అది ఏకైక వ్యవస్థ అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే, రక్షణ కల్పించే వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థలో ఇట్లా జరగడం అనేది చాలా తప్పు. కానీ అక్కడున్న సిఐ గారు కానీ లేకపోతే డీసీపీ గారు కానీ పొద్దున్నే ఇమ్మీడియట్ మార్నింగ్ మేము వెళ్ళంగానే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇమ్మీడియట్గా వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆకతాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని మా ముంగడికి తీసుకొని వచ్చారు. మేము ప్రజెంట్ చేసినారు, మాట్లాడినాం. వాళ్ళకు కూడా డైరెక్ట్ అన్నాం, చూడు తమ్మి నువ్వు చేసిన పని తప్పు, దీనికి సంజేషన్ పెద్ద ఎత్తున చెప్పుకుంటామని చెప్పినాం. వాళ్ళని తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడానికి ఆయన హామీ ఇచ్చిండు. ఇదే హామీ మాకు సరిపోకుండా కూడా మేము అప్లికేషన్ ఇచ్చి మెమోరాండం ఇచ్చి దాని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ స్థాయిలో కూడా మాకు హామీ సరిపోదు, ఇది పెద్ద స్థాయిలోనే వెళ్తే ముంగడికి వెళ్తుందని చెప్పి బార్ అసోసియేషన్లో కూడా మేము ఆల్రెడీ అప్లై చేసి చెప్పేసినాం. దాని తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి క్లియర్గా వర్షన్ కింది స్థాయిలో ఈ విధంగా జరుగుతుంది, పెద్ద స్థాయిలో ఎవరికైనా ఆ నాలెడ్జబుల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ రావు. కింది స్థాయిలో దాదాపు ఆయన ఒక 1000-1500 మందికి అథారిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెక్క ఉంటాడు. కాబట్టి అన్నీ ఆయన చూడాల్సి వస్తుంది, పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అయ్యా మాకు జరుగుతున్న పరిస్థితి ఇది కేవలం అడ్వకేట్లో జర్నలిస్టుల మీద ఇద్దరి మీద దాడులు కాదు. ఈరోజు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వచ్చినాక జస్టిస్లో మీరు ఏదైతే ఫోర్త్ జస్టిస్లో మీరు ఎట్లుంటారో మేము కూడా అదే దానిలో ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థలో ఏదైనా నిరంతరం మీరు ఎట్లా పోరాడుతారో మేము కూడా అదే పోరాటంలో ఉన్నాం. కాబట్టి మా పైన ఉన్న జరుగుతున్న దాడులను ఇకపైన ఇంకెప్పటికీ జరగవద్దు. ఇది ఒక రోల్ మోడల్గా నువ్వు ఆ విధంగా శిక్షించాలి వాళ్ళను అని అంటే ఆయన పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి
ఇమ్మీడియట్గా సిఐతో కానీ డీసీపీలతో కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు కాల్ ఫర్ మీటింగ్ అటెండ్ చేసారు పెట్టారు. ఇవాళ కూడా మధ్యాహ్నం కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి చెప్పాడు. ఇవాళ కూడా మీటింగ్కి పిలిపించేసి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి పెడతాం, మీరు రండి అని చెప్పారు. పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినందుకు మేము సంతృప్తి చెంది అక్కడికి ముంగడికి వచ్చినాం. ఈరోజు అది గిట జరగాలి పక్షంలో ఏదైతే ఉన్నదో యాజ్ పర్ లీగల్ ఎవ్రీథింగ్ విల్ గిట్ అండి లీగల్. చట్టం ఎవరు చుట్టం కాదు. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ స్థాయిలో ఏదైతే ఉన్నదో 101% ఇంతకుముందు ఫ్రెండ్లీ పోలీస్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలో ఈరోజు మాత్రం తగ్గింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో 101% సీఎంఓ కార్యాలయానికి కానీ ప్రజాభవన్కి కానీ డీజీపీ గారు కానీ వాళ్ళ దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళ స్థాయిలో ఇది తీసుకొని వెళ్ళినప్పుడు కింది స్థాయిలో మొత్తం అన్ని రీకరెక్షన్స్ అన్ని క్లియర్ కట్గా జరుగుతాయి. జరిగిన రోజే సామాన్యునికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ అట్లనే ఉన్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పను. వ్యవస్థలో ఎక్కడనో అక్కడ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు లేకుండా అని మాత్రం ఎక్కడ కూడా లేవని కాదు. ఆ లోపాలని మాత్రం సరిదిద్దే బాధ్యత గవర్నమెంట్దే. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎక్కడైనా కానీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటేనే పనులు జరుగుతాయి. ఇప్పుడు ఆ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ బాడీస్లో అఫిలియేటెడ్ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. డెఫినెట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వస్తాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్లో ఎటువంటి సలహాలకైనా కూడా గవర్నమెంట్ మమ్మల్ని వెల్కమ్ చేస్తుంది, పెడుతుంది. కాబట్టి అడ్వకేట్స్కి కూడా మొత్తం ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో పెట్టాలో అది ఈ గవర్నమెంట్లోనే జరిగింది, ఏ గవర్నమెంట్లో జరగలేదు. ఏది తెలంగాణ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చింది ఈ అట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. గత 10 సంవత్సరాల నుంచి 1 డెకేడ్స్ నుంచి పోరాడుతూనే ఉన్నారు అడ్వకేట్లు కూడా. సో ఇట్స్ అ లాస్ట్ సబ్జెక్ట్. 36,000 మంది అడ్వకేట్లు తెలంగాణలో ఉన్నారు. 36,000 మంది ఎన్రోల్మెంట్ అయిన అడ్వకేట్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది, పెడుతుంది. సో రీసెంట్గానే ఈ యొక్క యాక్ట్ని తీసుకొని పెట్టాం. గతంలో కానీ ఇప్పుడు పోలీస్ దగ్గరనే కాదు, బయట జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఒక డిపార్ట్మెంటే కాదు, ఎనీ డిపార్ట్మెంట్లో ఎక్కడ జరిగినా అట్లనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినాకనే అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. ఈ రోజు కూడా ఒక ఇష్యూ జరిగింది, ఏదైతే అడ్వకేట్ ను నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపేసినటువంటి దారుణం కూడా చోటు చేసుకుంది. ఖచ్చితంగా రైట్. ఎందుకు అవగాహన లోపం అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఏదైనా కూడా అడ్వకేసీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ వర్క్ ఆఫ్ పార్ట్. అది మనం నిజాల్ని బయటికి తీసుకుని వస్తాం. రూల్డ్ ఆఫ్ మైండ్స్ ఎన్నో పెద్ద ఎత్తున ఉంటాయి. మనం నిజాల్ని బయటికి తీసుకుని వచ్చాం. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు మీకైనా అడ్వకేట్స్కైనా డిపార్ట్మెంట్కైనా కూడా ఏదో ఒక ఎదురు పోరాటాలు ఎదురు దెబ్బలు తాకుతూనే ఉంటాయి. ఈ లోపంలో తాకినప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సింది జ్యుడిషియరీ అండ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఈరోజు మీరు చెప్పినట్టు ఏదైతే యాక్సిడెంట్ జరిగింది, చంపేసిరని అన్నారు, పెట్టిన డిక్లరేషన్ వీ కుడెంట్ ఏబుల్ టు డూ, బట్ ఎవరు చేసిరనే విషయాలు అది తెలిసినప్పుడు దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది, లా అండ్ ఆర్డర్ది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తేనే ఇది ఉంటుంది. వ్యవస్థతో పాటు మన జర్నలిజం గట్టిగా పనిచేసి చూపించినప్పుడు, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉన్నప్పుడు అదే సొసైటీకి యూజ్ అవుతుంది. సో థింగ్స్ హ్యాస్ టు గెట్ కొలాబరేటెడ్. వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ఇంకా వ్యాస్ట్గా తీసుకొని రావాలా. ఈ అవేర్నెస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోవాలి. పోక్సో గురించే కానీ వీటి గురించే కానీ చిన్న ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ఉన్న కూడా అందరిని ఎడ్యుకేట్ చేయగలిగితే, రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటే తప్పిస్తే ప్రతి పౌరుడికి రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి, ఆర్టీఐ మీద అవగాహన ఉండాలి. ఎవ్రీ సిటిజన్ క్యాన్ గెట్ అ ఇన్ఫర్మేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కూడా మీరు క్లియర్ కట్గా వాళ్ళు చేస్తున్న బాధ్యతలు ఏంటి, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలి అనే దాని మీద అవేర్నెస్ కావాలి. సో అవేర్నెస్ క్యాంప్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అందరు కండక్ట్ చేస్తున్నాం. ఆర్టీఐ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ ఎ కామన్ మ్యాన్కి ఆర్టీఐ అనేది ఒక వెపన్. నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి హ్యూమన్ వైలేషన్ ఎక్కడ జరిగినా, ఏ వ్యవస్థలో ఎక్కడ జరిగినా కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. అది ఎటువంటి పరిస్థితులైనా కానీ ఎక్కడైనా అని కూడా, ఏ స్థాయి అధికారి అయినా అని కూడా వదిలిపెట్టేది లేదు. నెవర్ అండ్ ఎవర్. ఎవరైతే సిన్సియర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో విల్ టేక్ అ బో, విల్ డెఫినెట్లీ సెల్యూట్ దెమ్. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ చట్టం నా చేతిలో ఉందని చెప్పేసి అని అధికారం జులాయిస్తే జ్యుడిషియరీ ఏందో కూడా మేము కూడా చూపినకి రెడీగా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ అదర్ జనరేషన్. జెన్జీ 4 రోజులలో ఏం చేసిందో మొత్తం యావత్ ప్రపంచంగా దేశం కాదు అందరు చూశారు. అట్లాంటి జనరేషన్లు ఉన్నాం మనం. సో కళ్ళు మూసుకొని ఉండి పాత రజాకార లెక్క నడిపించగలుగుతాం, ఆ హుకుం నడిపించగలుగుతాం అని అంటే గద్దెని దింపేశారు కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా. కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే కేసీఆర్ కూడా గద్దెని దింపేశారు. నీ హుకుం, నీ అహంకారం, నీ పద్ధతులు ఎవ్వరికి నడవ వీడ. ఏదైనా నడిపించాలనుకుంటే నీ జ్యుడిషియరీ వరకు నీ వరకు ఏదైతే ఉందో న్యాయంగా చేయి.
ప్రజల్ని ఎంబడి నడుచుకుంటూ వస్తారు. ప్రజల్ని దొక్కాలనుకున్న ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. చరిత్ర పుటల్లో కలిసిపోతారు మొత్తం కిందికి. సో ఎవరైతే వయలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాటలు వర్తిస్తాయి. ఎవరైతే న్యాయాన్ని కాపాడుతున్నారో చిన్న స్థాయి అధికారి కానీ పెద్ద స్థాయి అధికారి కానీ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ దెమ్, విల్ ట్రావెల్ విత్ దెమ్. అలాంటి వ్యక్తులతో మేము నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వయలేషన్ జరిగిన దగ్గర మేము ఎటువంటి లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద. ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి పూర్తి నమ్మకంతో మేము నిన్న ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి మేము బయటకు వచ్చినాం. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ వెరీ గుడ్. ఏదైతే లక్ష్మీకాంత్ రెడ్డి, ఏదైతే హనుమంతు మీరు అనుకుంటుర్రో ఆ వ్యవస్థ కాదు ఇది. కానిస్టేబుల్ ఖాన్, ఈ కానిస్టేబుల్ కానీ జమీందారులు కానీ లేకపోతే ఇంకా పై అధికారులు ఎవరైనా కానీ ఆ వ్యవస్థ ఇది కాదు. మీరు చూసి నేర్చుకోర్రి, మీ సిఐలను చూసి నేర్చుకోర్రి, మీ పైన అధికారి ఆయనకు దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉన్న అధికారిని చేసుకోర్రి, మీ ఎస్పీని చూసి నేర్చుకోర్రి ఎట్లా మాట్లాడలేరు అని చెప్పేసి. మీరు ఎట్లా పడితే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుంటా అంటే కూర్చున్నట్టు ఎవరు లేరిడా. ఎక్కడి దాకైనా ఎంత దాకైనా కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్, ఫైనల్ గా ఇజ్రాయెల్కి సంబంధించి న్యాయం చేయకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? జ్యుడిషియరీ లీగల్ విధంగా న్యాయం ఎట్లా గెలిపిస్తుందో, మొత్తం ఏ విధమైన అడ్వకేసీ ముంగడిపోతుందో రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, దేశం మొత్తం చూస్తుంది.